నమస్తే, వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. నేను శర్మ. ఢిల్లీ పేరు కూడా మార్చండి. అమిత్ షాకు బీజేపీ ఎంపీ లేఖ. కొత్త పేరు ఏంటంటే పాండవుల రాజధాని. పాండవుల రాజధాని ఢిల్లీ. దాని పేరు ఇంద్రప్రస్థ. ఢిల్లీ పేరు అప్పుడు పాండవులు పరిపాలన చేసినప్పుడు దాని పేరు ఇంద్రప్రస్థ. ఆ పేరు పెట్టాలి. అదేవిధంగా కేరళ పేరు కూడా వాళ్ళు మార్చుకున్నారు. ఇప్పుడు అలహాబాద్ను ప్రయాగరాజ్గా పిలుస్తూ ఉన్నారు. అదేవిధంగా కేరళను కేరళంగా మార్చారు. అప్పుడు ఢిల్లీ కూడా మార్చాలి. ఢిల్లీ మారితే మిగతా అన్నీ మారుతాయి. హైదరాబాద్ భాగ్యనగరం. హైదరాబాద్ కాదు, భాగ్యనగరం. ఇది భాగ్యనగరంగానే మనం పిలుచుకోవాలి. ఆర్టీసీ బస్సుల మీద కూడా భాగ్యనగరం అని హైదరాబాద్ అని ఉండొద్దు, భాగ్యనగరం. హైదరాబాద్లో ఉండే బోర్డులన్నీ మార్చాలి. హైదరాబాద్ కాదు, భాగ్యనగరం. హైదరాబాద్ కుజ్బినై, భాగ్యనగరం మార్చాలి. మొత్తం పేర్లు మార్చాలి. అప్పుడు వాళ్ళు పెట్టిండ్రు. ఒకసారి మన డీటెయిల్స్లో కదా ఈయన ఎంపీ గారు అమిత్ షాకు లేఖ రాసిండు. మరి బీజేపీ ఏం స్పందిస్తుందో చూద్దాం. దేశ రాజధాని ఢిల్లీ పేరు మార్పు అంశం ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కేరళ రాష్ట్రం తన పేరును అధికారికంగా కేరళంగా మార్చుకున్న వెంటనే ఇప్పుడు ఢిల్లీ పేరును కూడా ఇంద్రప్రస్థగా మార్చాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. చాందినీ చౌక్ బీజేపీ ఎంపీ ప్రవీణ్ ఖండేల్వాల్ ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపడం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తుంది. అదే రేకెత్తించడం అనేది ఏదో ముందుగా జరిగింది. ఇది ఎవరైనా ఒకళ్ళైతే డిమాండ్ చేయాలి కదా. డిమాండ్ చేస్తే దాన్ని మేము సానుకూలంగా స్పందిస్తాం, మార్పు కోసం ప్రయత్నం చేస్తామని అంటారు. అక్కడ బీజేపీ వచ్చింది. ఢిల్లీలో కూడా బీజేపీ ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి అది చాలా ఈజీగా పేరు మార్పిడి జరుగుతుంది. అక్కడ వేరే ప్రభుత్వం ఉంటే కొంచెం గందరగోళం ఉంటుండొచ్చు, కానీ బీజేపీ ఉంది కాబట్టి అక్కడ అసలు గుర్తింపు ఇంద్రప్రస్థమే. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత పురాతన నాగరికతల్లో ఒకటని, మన రాజధాని పేరు మన ప్రాచీన సాంస్కృతిక మూలాలను ప్రతిబింబించేలా ఉండాలని ఎంపీ ఖండేల్వాల్ పేర్కొన్నారు. ఈ మేరకు కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఆయన సుదీర్ఘ లేఖ రాశారు. చారిత్రక గ్రంథాలు, పురావస్తు ఆధారాల ప్రకారం ప్రస్తుత ఢిల్లీ ఒకప్పుడు పాండవులు నిర్మించి ఇంద్రప్రస్థం అని చెప్పుకొచ్చారు. మహాభారత కాలంలో ఇది వైభవపేతమైన నగరంగా ఉండేదని మనకు తెలుసు కదా. వైభవపేతమైనటువంటి నగరంగా అది గుర్తింపు పొందింది. ఢిల్లీ అనే పేరు మధ్యయుగ కాలంలో వాడుకలోకి వచ్చింది. అది నగరం యొక్క అసలైన నాగరికతను ప్రతిబింబించదని ఆయన లేఖలో పేర్కొన్నారు. వాస్తవమే కదా. ఇది పురాణ కిల్లా కేవలం పేరు మార్పుతోనే సరిపెట్టకుండా ఢిల్లీ ప్రాచీన వైభవాన్ని చాటి చెప్పేలా మరికొన్ని చర్యలు తీసుకోవాలని కూడా ఖండేల్వాల్ కోరారు. ఢిల్లీలోని చారిత్రక పురాణ కిల్లా వద్ద పాండవుల విగ్రహాలను ప్రతిష్ఠించాలని ఆయన సూచించారు. తద్వారా పర్యాటకులకు, వచ్చే తరాలకు మన ప్రాచీన వారసత్వం గురించి తెలిసే అవకాశం ఉంటుంది. 100కు 100% నిజం, వాస్తవం. ఢిల్లీ పేరు అవసరం లేదు, ఢిల్లీ పేరును మార్చాలి. ఇంద్రప్రస్థగా పేరు మార్చాలి. పాండవులు, శ్రీకృష్ణ పరమాత్ముడు నడయాడినటువంటి ప్రాంతం. ధర్మానికి, న్యాయానికి వాళ్ళు 100కు 100% న్యాయం చేసినటువంటి వాళ్ళు ధర్మప్రభువులు. అటువంటి ఢిల్లీ పేరు మార్చవలసిందే. ప్రేక్షకులారు మీరేమంటారు? ఢిల్లీ పేరు మార్చుదామా? ఇంద్రప్రస్థమే మంచి పేరు కదా. మీ కామెంట్ రూపంలో మాకు విలువైనటువంటి సలహాలు మాకు ఇవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి.